శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 32వ సర్గమునందు రావణ కార్తవీర్యార్జునుల యుద్ధము. కార్తవీర్యుడు రావణుని బంధించి తన నగరముకు తీసుకొని పోవుట గురించి వివరింపబడినది. మిగుల భయంకరుడైన ఆ రావణుడు నర్మదా నదీ తీరమునందలి ఇసుక తిన్నెపై పువ్వులతో శివపూజ చేయుచున్న ప్రదేశమునకు సమీపముననే విజేతల్లో శ్రేష్ఠుడైన కార్తవీర్యార్జునుడు గలడు. సర్వసమర్థుడైన ఆ మాహిష్మతీపురాధిపతి స్త్రీలతో కూడి నర్మదా నదిలో జలక్రీడలాడుచుండెను. వేల కొలది ఆడు ఏనుగుల మధ్య గజరాజు వలె ఆ సుందరీమణుల నడుమ ఆ హయ్యమరాజు ఉల్లాసముతో శోభిల్లుచుండెను. అతడు తన 1000 బాహువుల యొక్క అమోఘమైన బలమును తెలుసుకొనదలచి ఆ బాహువులతో నర్మదా నది యొక్క జలప్రవాహ వేగమును అడ్డగించెను. కార్తవీర్యార్జుని భుజములు అడ్డుగా నిలువటచే నిర్మలమైన ఆ నదీ ప్రవాహ జలములు వెనుదిరిగి ప్రవహింపసాగినవి. ఆ జలములు పొంగి పొరలి ఆ తీరముననే శివపూజ చేయుచున్న రావణుని సమీపించినవి. మీనములతో, మొసళ్లతో, పెద్ద పెద్ద చేపలతో, పువ్వులతో, దర్భాసనములతో నిండిన ఆ నదీ జల ప్రవాహముల పరవళ్ళు వరదలతో ఒప్పిడి వర్షాకాలమును తలపింపచేసెను. కార్తవీర్యార్జున్ని బాహువులచే అడ్డగింపబడి పొంగి పొరలుచున్న ఆ నదీ ప్రవాహ వేగమునకు రావణుడు పూజించుచున్న పుష్పములన్నీను కొట్టుకొని పోయెను. అంతట రావణుడు సగంలోనున్న తన శివారాధనను నిలిపివేసి అతడు వెనుదిరిగి ప్రవహించుచున్న ఆ నర్మదా నదిని ప్రతికూలురాలైన ప్రియురాలిని వలె చూచుచుండెను. పశ్చిమ దిశగా ప్రవహించుచున్న ఆ నదీ జలములు కార్తవీర్యార్జునుడు తన 1000 హస్తములను అడ్డుపెట్టుటచే తూర్పు దిశకు మరలి అవి మహాజలాశయముగా ఏర్పడుతో ఆ జలాశయము పోటెత్తిన సముద్రము వలె ఒప్పారినది. ఆ జలాశయ సమీపమున గల పక్షులు నదురు బెదురు లేక ప్రశాంతంగానున్నవి. ఎట్టి కలుషితములు లేకుండా నిశ్చలంగానున్న ఆ నర్మదా నది నిర్వికారంగానున్న అంగన వలె బాసిల్లుచుండెను. అట్టి నర్మదను రావణుడు గాంచెను. అంతర దశాననుడు తన కుడి చేతి వ్రేళ్లతో చిటికలు వేయుచు హూంకారమనుచుచు నదీ ప్రవాహ వేగమునకు కారణమును తెలుసుకుని వచ్చుటకై సుఖసారణులను ఆదేశించెను. సోదరులు వీరులు అయిన ఆ సుఖసారణులు రావణుని ఆదేశము ప్రకారము పడమర దిశగా ఆకాశ మార్గమున సాగిపోయిరి. ఆ రాక్షసులిద్దరును అర్ధయోజన దూరమున వెళ్ళిన పిమ్మట వారికి ఆ నదిలో స్త్రీలతో కూడి జలక్రీడలాడుచున్న ఒక పురుషుడు కనబడెను. అతడు విశాలమై ఎత్తైన ఒక సాలవృక్షము వలె ఒప్పుచుండెను. అతడు జలముల్లో మునిగినప్పుడు అతని కేశములు నలువైపులా వ్యాపించుచుండెను. మత్తిల్లియుండుటచే అతని నేత్రములు ఎర్రబారి ఉండెను. అతడు చిత్త వికారములకు లోనై ఉండెను. శత్రు సంహార దక్షకుడైన అతడు తన 1000 బాహువులచే నదీ ప్రవాహమును అడ్డగించి ఉండెను. అప్పుడు అతడు 1000 పాదములచే భూమిని అణిచిపెట్టుచున్న పర్వతమును తలపింప చూడెను. బావుగా మదించిన 1000 ఆడు ఏనుగుల మధ్యనున్న గజరాజు వలె అతడు నవయవ్వన శోభలతో ఒప్పుచున్న 1000 మంది తరుణీమణుల మధ్య విరాజిల్లుచుండెను. ఎంతయో అద్భుతంగానున్న అట్టి మహాపురుషుని చూచి నిశాచరులకు ఆ సుఖశారణులు రావణుని సమీపమునకు మరలా వచ్చి అతనితో ఇట్లనిది: మహారాజా, ఇచ్చటికి సమీపముననే ఒక మహాపురుషుడు యువతీమణులతో జలక్రీడలు ఆడుచున్నాడు. అతడు ఒక పెద్ద మద్ది చెట్టు వలె మహాకాయుడు, ఒక ఆనకట్ట వలె నదిని అడ్డుకొని ఉన్నాడు.
అతని 1000 బాహువులచే ఆ నదీ జలములు నిరోధింపబడి ఉన్నవి. అంతటా ఆ నర్మదా నది పోటెత్తిన సముద్రము వలె పదే పదే తరంగములతో త్రుళ్ళిపడుచున్నది. ఆ సుఖసారణులు ఈ విధముగా అతడి విశేషములను తమ ప్రభువునకు వినిపించిరి. అంతట రావణుడు అతడే కార్తవీర్యార్జునుడు అని పలుకుచు యుద్ధమునకు ఆరాటపడుచున్నవాడే వెంటనే అక్కడి నుండి బయలుదేరెను. రాక్షసరాజైన ఆ రావణుడు కార్తవీర్యార్జున్ని ఎదుర్కొనుటకై బయలుదేరుచున్నప్పుడు మహాధ్వని గావించుచు దుమ్ములతో కూడిన ప్రచండ వాయువులు వీచినవి. మేఘములు రక్తబిందువులను వర్షించుచు ఒక్కుమ్ముడిగా మహాగర్జనలు గావించినవి. మహోదరుడు, మహాపాశ్వుడు, ధూమ్రాక్షుడు, సుఖసారణులు మున్నగు వారితో కూడి ఆ రాక్షసరాజు కార్తవీర్యార్జునుడు ఉన్న ప్రదేశమునకు బయలుదేరును. కాటుకు కొండవలే నల్లగానున్నవాడు మిగుల బలశాలి అయిన ఆ రావణుడు తక్కువ సమయంలో భయంకరంగానున్న ఆ నర్మదా జలాశయమును కడకు చేరెను. పిమ్మట రాక్షసరాజైన ఆ రావణుడు ఆడు ఏనుగులతో కూడిన మహాగజము వలె స్త్రీ పరివృత్తుడై ఉన్న కార్తవీర్యార్జుని అను మహారాజును గాంచెను. అంతటా బలగర్వితుడై ఉన్న ఆ రాక్షస ప్రభువు రోషముతో కన్నులెర్ర చేసి హైహయరాజు యొక్క అమాత్యులతో గంభీరముగా ఇట్లు పలికెను. అమాత్యులారా, వెంటనే మీ హైహయరాజు కడకు వెళ్ళి రాక్షసరాజైన రావణుడు యుద్ధార్థియే ఇచ్చటికి వచ్చి ఉన్నాడు అని తెలుపుడు. రావణుని మాటలను విన్న పిమ్మట ఆ కార్తవీర్యార్జుని మంత్రులు ఆయుధములతో అస్త్రములతో లేచి నిలబడి ఆ రాక్షసరాజుతో ఇట్లనిరి. భలే రావణ, స్త్రీలతో కూడి సంతోషపరవశుడయ్యున్న మా మహారాజుతో యుద్ధము చేయుటకు ఉబలాటపడుచున్నావు. యుద్ధము చేయుటకు అనువగు సమయము నీకు బాగుగా తెలిసినట్లే ఉన్నది. ఆడు ఏనుగుల మధ్య క్రీడించుచున్న మదపుటేనుగుతో పెద్ద పులి వలె స్త్రీ సమక్షంనున్న కార్తవీర్యార్జున ప్రభువుతో ఇప్పటికిప్పుడే యుద్ధము చేయుటకు ఆరాటపడుచున్నావేమి? దశగ్రీవ, క్షమింపుము. ఈ రాత్రి వరకు ఆగుము. నీకు నిజముగా యుద్ధోత్సాహము ఉన్నచో రేపు మా మహారాజుతో యుద్ధము మొనర్పుము. యథార్థముగా ఇప్పుడే యుద్ధ పిపాస నీ మనస్సును నిండి ఉన్నచో ముందుగా మాతో యుద్ధము చేయుము. మమ్మల్ని జయించిన పిమ్మట కార్తవీర్యార్జునితో యుద్ధమునకు తలపడవచ్చును. అనంతరము ఆ రావణుని అమాత్యులు కార్తవీర్యుని మంత్రులను యుద్ధమున హతమనొచ్చిరి. పిమ్మట ఆకలితో నకనకలాడుచున్న ఆ దశగ్రీవుని మంత్రులు వారిని భక్షించి వేసిరి. పిమ్మట ఆ నర్మదా తీరమునందు కార్తవీర్యార్జుని అనుచరులు రావణుని అమాత్యులు కోలాహల ధ్వనులను గావించిరి. కార్తవీర్యార్జుని యోధులు బాణములు, తోమరములు, శూలములు, త్రిశూలములు, వజ్రకర్షణము అను శస్త్రములు మొదలగు ఆయుధములతో సమరరంగమునందు అంతటను వీరవిహారమనొచ్చుచు రావణాది సమస్త రాక్షసులను దెబ్బతీయుచుండిరి. మొసళ్లతో, మీనములతో, పెద్ద పెద్ద చేపలతో కూడిన సముద్ర ఘోష వలె హైహయరాజు యోధుల యొక్క విజృంభణము మిగుల భయంకరముగా నుండెను. ప్రహస్తుడు, సుఖసారణులు మొదలగు ఆ రావణుని అమాత్యులు కూడా మిగుల క్రోధావేశ పరవశులై కార్తవీర్యుని బలములను రూపుమాపసాగిరి. ఇంతలో ద్వారపాలకులు మంత్రులతో కూడిన రావణుడు నడుపుచున్న యుద్ధమును గూర్చి జలక్రీడలాడుచున్న కార్తవీర్యునికి తెలిపిరి. అంతట కార్తవీర్యుడు తనతో జలక్రీడలు సలుపుచున్న స్త్రీలకు భయపడకము అని ధైర్యము చెప్పెను. పిదప గంగాతోమయముల నుండి
అంజనము అను దిగ్గజము వలె అతడు నర్మదా జలము నుండి బయటకు వచ్చెను. అగ్నివలె మిగుల తేజస్వి అయిన కార్తవీర్యార్జునుడు శత్రుభీకరుడై క్రోధముతో కనులెర్రజేయుచు ప్రళయకాలాగ్ని వలె మండిపడెను. బంగారు భుజకీర్తులు గల ఆ హైహయమరాజు అతి శీఘ్రముగా గదను చేబూని సూర్యభగవానుడు చీకట్లను వలె రాక్షసులను పారద్రోలెను. పిమ్మట ఆ కార్తవీర్యుడు గదను పైకెత్తి చేతులతో గిరగిరా త్రిప్పుచు గరుడుని వలె తీవ్రమైన వేగముతో శత్రువులపై విరుచుకొని పడెను. వింధ్య పర్వతము సూర్యగతిని వలె ముసలాయుధుడై ఉన్న ప్రహస్తుడు కార్తవీర్యుని నిలవరించి వింధ్యగిరి వలె నిశ్చలుడై నిలిచియుండెను. అనంతరము మదగర్వితుడై ఉన్న ప్రహస్తుడు క్రుద్ధుడై లోహ నిర్మితమై ఘోరముగానున్న తన ముసలాయుధమును ఆ కార్తవీర్యునిపై వేయుచు మేఘము వలె గర్జించెను. ప్రహస్తుడు ప్రయోగించిన ఆ ముసలాయుధము యొక్క కొనల నుండి అశోక పుష్ప గుచ్చము వలె ఎర్రగానున్న మంటలు బయలుపడెను. అవి శత్రువులను దహింపచేయుచున్నట్లుగా ఒప్పుచుండెను. తిరుగులేని పరాక్రమశాలి అయిన ఆ కార్తవీర్యార్జునుడు తన మీదకి వచ్చుచున్న ముసలాయుధమును నేర్పుతో తిప్పికొట్టెను. పిదప హైహయరాజు తన మహాగదను 500 చేతులతో పైకెత్తి త్రిప్పుచు ఆ ప్రహస్తుని పారద్రోలెను. దేవేంద్రుని వజ్రాయుధం యొక్క దెబ్బకు శిథిలమై కూలిన పర్వతము వలె ప్రహస్తుడు మిగుల శక్తివంతమైన కార్తవీర్యుని గదాప్రహారమునకు ఎంతయో దెబ్బతిని నేలపై పడిపోయెను. అట్లు భూమిపై పడి ఉన్న ప్రహస్తుని చూచి మారీచుడు, శుకశారణులు, మహోదరుడు, ధూమ్రాక్షుడు భయముతో రణరంగము నుండి పారిపోయిరి. ప్రహస్తుడు పడిపోయినంతనే మారీచాది అమాత్యులు పలాయనము చిత్తగింపగా వెంటనే రావణుడు మహారాజైన కార్తవీర్యార్జునుపై దాడికి దిగెను. 1000 బాహువులు గల కార్తవీర్యునకును 20 చేతులు గల రాక్షసరాజునకును మధ్య ఘోర సమరము ప్రారంభమయ్యెను. అది వడలు జలదింపరచేయుచూ ఉండెను. కథన రంగమున కాలుదూవుచు మిక్కిలి క్రుద్ధులై ఉన్న రావణుడు, కార్తవీర్యుడు క్షోభకు గురి అయిన 2 సముద్రముల వలెను, మూలములు కదిలిన పర్వతము వలెను, తేజోమూర్తులైన సూర్యుల వలెను, దహించివేయుచున్న అగ్నుల వలెను, ఆడు ఏనుగుల కొరకై పోట్లాడుకొనుచున్న బలిష్టములైన 2 మదపుటేనుగుల వలెను, 2 ఆంబూతుల వలెను, ఉరుముచున్న మేఘముల వలెను, మిగుల పరాక్రమించుచు గర్జించుచున్న సింహముల వలెను, యమరుద్రుల వలెను పరస్పరము గదలతో తీవ్రముగా మోదుకొనసాగిరి. తీవ్రములైన వజ్రాయుధ ప్రహారములకు మహాగిరులు చరింపునట్లుగా హైహయుడు, రావణుడు తిరుగులేని గదాఘాతములకు తట్టుకొని నిలవగలుగుచుండిరి. పిడుగుపాటుల మహారవములు ప్రతిధ్వనించుచున్నట్లు ఆ మహావీరుల యొక్క గదాఘాతముల ధ్వనులు దిక్కులు పిక్కటిల్లున్నట్లు మారుమ్రోగినవి. కార్తవీర్యార్జుని యొక్క ఆ గద అతని శత్రువైన రావణుని యొక్క వక్షస్థలంపై దెబ్బతీయుచు దానిని విద్యుత్కాంతులు ఆకాశమును వలె బంగారు కాంతులతో నింపెను. అట్లే రావణుడు ప్రయోగించిన గద కూడా కార్తవీర్యుని గుండెలపై పదే పదే మోదుచు పర్వతం మీద పడిన ఉల్క వలె బాసిల్లుచుండెను. కార్తవీర్యార్జునుడు గాని రావణాసురుడు గాని తీవ్రమైన పరస్పర గదాప్రహారములకు ఏమాత్రమూ ఖేదపడలేదు. వారు వనచుచున్న ఆ భీకర సమరము పూర్వము బలిచక్రవర్తికిని ఇంద్రుడుకును మధ్య జరిగిన యుద్ధమును తలపింపచేయుచుండెను. ఇంకను ఆ ఇరువురు యోధులు బలిష్టములైన వృషభములు కొమ్ములతో వలెను, మదపటేనుగులు దంతములతో వలెను తీవ్రముగా పోరు సల్పుచు పరస్పరము దెబ్బతీసుకొని చుండిరి. మిగుల క్రోధావేశపరుడైన కార్తవీర్యార్జునుడు
శక్తినంతయును కూడదీసుకుని తన గదతో రావణుని యొక్క వక్షస్థల మధ్య భాగంను గట్టిగా కొట్టెను. బ్రహ్మ ఇచ్చిన వరదాన ప్రభావముచే బలిష్టమైన రావణుని వక్షస్థలమును కొంతవరకు గాయపరచగలిగినను ఆ గద దుర్బలమై 2 ముక్కలై నేలపై పడిపోయిను. హైహయ ప్రభువు ప్రయోగించిన గద యొక్క తీవ్రమైన ప్రహారమునకు నిలువజాలక రావణుడు ఒక బారెడు మేరకు వెనకకు జరిగి గావుకేక పెట్టుచూ చతికిలబడెను. వెంటనే ఆ కార్తవీర్యార్జునుడు పైకెగిరి తన గద దెబ్బకు క్రిందపడి విలవిలలాడ్చున్న రావణుని గరుత్మంతుడు సర్పమును వలె గ్రహించెను. పిమ్మట మిక్కిలి బలశాలియగు ఆ సహస్రబాహువు రావణుని గట్టిగా ఒడిసి పట్టుకొని శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి వలె బంధించెను. దశగ్రీవుడు ఇట్లు బంధింపబడినందులకు సిద్ధులు, చారణులు, దేవతలు మిగుల సంతుష్టులై భలే భలే అనుచు కార్తవీర్యార్జునిపై పుష్పవృష్టిని కురిపించిరి. పెద్ద పులి లేడిని వలె, సింహము ఏనుగును వలె ఆ హైహయరాజు రావణుని పట్టుకొని సంతోషంతో మేఘము వలె పదే పదే గర్జించెను. అంతకుముందు క్రిందబడి ఉన్న ప్రహస్తుడు కొంత ఊరట చెంది నిలద్రొక్కుని ఉండెను. పిమ్మట అతడు బండితుడై ఉన్న తమ ప్రభువును చూచి మిగుల మండిపడుచు తన రాక్షస యోధులతో కూడి హైహయముని మీదకు పరుగున దాడికి దిగెను. ఆ విధముగా దాడికి వెళ్ళిన ఆ నిశాచరుల వేగము వర్షాకాల ప్రారంభమున సముద్రం నందు ఏర్పడిన మేఘముల యొక్క ఉధృతిని తలపింపచేయుచుండెను. అంతటా ఆ ప్రహస్తుడు ఆగుము ఆగుము, మా ప్రభువును విడిచిపెట్టుము అని గర్జించుచు కార్తవీర్యార్జునిపై ముసలములను శూలములను ప్రయోగించెను. శత్రు సంహార దక్షుడైన ఆ హైహేమరాజు రాక్షస ప్రయుక్తులములైన తమ మీదకి వచ్చిపడుచున్న ఆ ఆయుధములను చూచి ఏమాత్రము భయభ్రాంతులకు లోను కాక వాటిని తన చేతులతో పట్టుకొనెను. పిమ్మట ఆ హైహేముడు తన చేతులకు చిక్కిన తిరుగులేని ఆ మహా ఆయుధముల చేతనే ఆ రాక్షసులపై చావు దెబ్బతీసి పెనుగాలి మేఘముల వలె వారిని పారద్రోలెను. ఆ విధముగా కార్తవీర్యార్జునుడు రాక్షస మూకులను భయకంపితులను గావించి రావణుని తీసుకొని తన అనుయాయులతో మహిష్మతీ నగరమునకు చేరెను. దేవేంద్రుడు బలిచక్రవర్తిని బంధించినట్లు ఆ సహస్రబాహువు రావణుని బంధించి పురమీపమునకు చేరినప్పుడు ఆశీర్వదించుచు బ్రాహ్మణోత్తములు విజయ సంతోష సూచకముగా పౌరులు ఆ ప్రభువుపై కుసుములను అక్షతలను వర్షింపసాగిరి. అట్టి వైభవముతో ఆ మహారాజు పురమున ప్రవేశించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు 32వ సర్గము సమాప్తం.